హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 7th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏది? ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలుసుకోవాలి అంటే ఉష్ణోగ్రత తెలుసుకోవాలి. ఉష్ణోగ్రత కొలిచే పరికరం థర్మామీటర్. కరెక్ట్ ఆన్సర్ థర్మామీటర్, ఆప్షన్ బి. అలాగే గాలిపీడనంకి బారోమీటర్, వేగానికైతే స్పీడోమీటర్, తేమకి హైగ్రోమీటర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. వేడి ఎల్లప్పుడూ ఏ దిశలో ప్రయాణిస్తుంది? వేడి ఎల్లప్పుడూ ఏ దిశలో ప్రయాణిస్తుంది? వేడి ఎప్పుడు తనంతట తానే వేడి ఉన్న చోటు నుంచి చల్లగా ఉన్న చోటుకు వెళ్తుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. వేడి ప్రసరణకు సంబంధించిన విధానం కానిది ఏది? వేడి ప్రసరణకు సంబంధించిన విధానం కానిది ఏది? ఆవిరీభవనం. వేడి ప్రసరణకు 3 మార్గాలు: వాహనం, సంచలనం, వికిరణం. ఆవిరీభవనం అనేది పదార్థ మార్పు. ఘనపదార్థాల లక్షణం ఏది? ఘనపదార్థాల లక్షణం ఏది? ఆకారం, పరిమాణం రెండూ స్థిరం. ఎందుకంటే రాయి, ఇటుక లాంటి ఘనాలు వాటి యొక్క ఆకారాలు మారవు. నెక్స్ట్ 5th బిట్. వాయువులకు లేని లక్షణం ఏది? కరెక్ట్ ఆన్సర్ నిర్దిష్ట ఆకారం. నిర్దిష్ట ఆకారం వాయువులకు లేని లక్షణం. వాయువులు పాత్ర ఆకారం తీసుకుంటాయి, అందుకే వాటికి ఆకారం ఉండదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక వస్తువు సమాన దూరాలను సమాన కాలాలలో కదిలితే దానిని ఏమంటారు? మళ్ళీ వినండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను 2 times చదువుతున్నాను. ఒక వస్తువు సమాన దూరాలను సమాన కాలాల్లో కదిలితే దాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ సమాన చలనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సు ప్రతి గంటకు 40 కిలోమీటర్ వెళ్తే అది సమాన చలనం. ఓకే, నెక్స్ట్ చూడండి. పెండ్యూలం చలనం ఏ రకమైనది? పెండ్యూలం చలనం ఏ రకమైనది? కంపన చలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కంపన చలనం. ముందుకు వెనక్కి కదలడాన్ని కంపన చలనం అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ 8th బిట్ చూడండి. బలం వల్ల జరిగేది ఏది? బలం వల్ల జరిగేది ఏది? బలం వల్ల ఆకారం మారుతుంది, దిశ మారుతుంది, చలనం మారుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఘర్షణ బలం ఏ విధమైనది? ఘర్షణ బలం ఏ విధమైనది? వ్యతిరేక బలం. కదలికకు ఎదురు పనిచేస్తుంది, అందుకే నడిచేటప్పుడు పడిపోము, కాబట్టి వ్యతిరేక బలం. ఓకే, నెక్స్ట్ 10th బిట్ చూడండి. వెలుగు సరళ రేఖలో ప్రయాణిస్తుంది అనే లక్షణాన్ని ఏమంటారు? వెలుగు సరళ రేఖలో ప్రయాణిస్తుంది అనే లక్షణాన్ని ఏమంటారు? ఒకసారి ఆప్షన్స్ కూడా చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సరళ గమన సూత్రం. షాడో ఏర్పడడానికి ఇదే కారణం. ఓకే, నెక్స్ట్ చూడండి. అద్దం వెనుక ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నిజమైనదిగా ఉంటుందా, తలకిందులుగా ఉంటుందా, కల్పితంగా ఉంటుందా, చిన్నదిగా ఉంటుందా? ఎలా ఉంటుందంటే కల్పితమైనది. అద్దం వెనుక మన ఇమేజ్ పట్టుకోలేము, కాబట్టి కల్పితమైనది. ఓకే, శబ్దం ఏర్పడడానికి కారణం ఏమిటి? శబ్దం ఏర్పడడానికి కారణం ఏంటి? మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కంపనం, ఆప్షన్ బి. ఓకే, శబ్దం ఏ మాధ్యమంలో ప్రయాణించదు? శబ్దం ఏ మాధ్యమంలో ప్రయాణించదు? శబ్దం ప్రయాణించని మాధ్యమం ఏదంటే శూన్యం, ఆప్షన్ డి. ఫర్ ఎగ్జాంపుల్, అంతరిక్షంలో శబ్దం వినిపించదు. ఓకే, నెక్స్ట్ చూడండి. విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునే పదార్థాన్ని ఏమంటారు? విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునే పదార్థాన్ని ఏమంటారు? అవాహకం అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పరికరం ఏది? విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ స్విచ్. నేను బిట్ని 2 times చదువుతున్నాను, ఎందుకంటే మీకు బిట్ అర్థం అవ్వడం కోసం. ఓకే, నెక్స్ట్ చూడండి. లోహ చెంచా త్వరగా వేడెక్కడానికి కారణం ఏమిటి? లోహ చెంచా త్వరగా వేడెక్కడానికి కారణం ఏంటి? వాహనం.
అంటే లోహాలు మంచి వాహకాలని అర్థం. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటిని వేడి చేస్తే పైకి ఎగసే నీటి భాగం కారణం ఏమిటి? సంచలనం. వేడి నీరు తేలికగా మారుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సంచలనం. ఓకే, 18th బిట్ చూడండి. మంచు కరిగి నీటిగా మారడం ఏ మార్పు? మంచు కరిగి నీటిగా మారడం అనేది ఏ మార్పు? కరెక్ట్ ఆన్సర్ భౌతిక మార్పు. మళ్ళీ మంచుగా చేయవచ్చు, మంచుని మళ్ళీ మంచుగా చేయవచ్చు కాబట్టి భౌతిక మార్పు. ఓకే, ఇనుము తుప్పు పట్టడం ఏ రకమైన మార్పు? ఇనుము తుప్పు పట్టడం అనేది ఏ రకమైన మార్పు? భౌతిక మార్పు, తాత్కాలిక మార్పు, రసాయన మార్పు, తిరగదగినదా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రసాయన మార్పు. కొత్త పదార్థం ఏర్పడుతుంది కాబట్టి రసాయన మార్పు. ఓకే, వేగం సూత్రం ఏంటి? వేగం సూత్రం ఏంటి? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దూరం బై కాలం. దూరం బై కాలంను వేగం సూత్రంగా చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి. కదులుతున్న వస్తువును ఆపడానికి ఏ బలం అవసరం? కదులుతున్న వస్తువును ఆపడానికి ఏ బలం అవసరం? ఘర్షణ బలం అవసరం. ఓకే, నెక్స్ట్ చూడండి. నీటిలో ముంచిన పెన్సిల్ వంగినట్లు కనిపించడానికి కారణం ఏమిటి? నీటిలో ముంచిన పెన్సిల్ వంగినట్లు కనిపించడానికి కారణం ఏమిటి? విపధనం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక గ్లాసులో నీరు తీసుకొని దానిలో పెన్సిల్ లేదా చెంచా పెడితే అది వంకరగా లేదా విరిగినట్టు కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది? దిశ మారుతుంది. దాన్నే విపధనం అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. నీడ ఏర్పడడానికి అవసరమైనవి ఎన్ని? నీడ ఏర్పడడానికి అవసరమైనవి 3. ఏంటవి? వెలుగు మూలం, అడ్డుపడే వస్తువు, తెర. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎక్కువ పిచ్చున్న శబ్దానికి కారణం ఏమిటి? ఎక్కువ పిచ్చున్న శబ్దానికి కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఎక్కువ కంపనాలు. ఓకే, 25th బిట్ చూడండి. శబ్ద తీవ్రతను కొలిచే ఏకకం ఏది? కరెక్ట్ ఆన్సర్ డెసిబెల్. శబ్దం గట్టిగా ఉంటే చెవులకు ఇబ్బంది కాబట్టి మృదువుగా ఉంటే సాఫ్ట్గా వినిపిస్తుంది. ఈ శబ్ద తీవ్రతను కొలిచే ఏకకం డెసిబెల్. ఓకే, నెక్స్ట్ చూడండి. బ్యాటరీలో నిల్వ ఉండేది ఏది? బ్యాటరీలో నిల్వ ఉండేది రసాయన శక్తి. ఆప్షన్ సి. బ్యాటరీలో రసాయన పదార్థాలు ఉంటాయి. అవి చర్య జరిపి విద్యుత్ శక్తిగా మారుతాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రసాయన శక్తి. ఓకే, నెక్స్ట్ చూడండి. అయస్కాంతానికి బలమైన ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? అయస్కాంతానికి బలమైన ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? ధ్రువాల్లో ఉంటుంది. ఒక అయస్కాంతాన్ని తీసుకోండి, దాని మధ్య భాగంలో ఇనుప ముక్కలు పెడితే తక్కువ అంటుకుంటాయి, ధ్రువాల దగ్గర పెడితే ఎక్కువగా అంటుకుంటాయి. కాబట్టి అయస్కాంతానికి బలమైన ఆకర్షణ ధ్రువాల్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, ఇక్కడ బిట్ చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి చెప్పేది. వస్తువులు కింద పడడానికి కారణం. ఇక్కడ మీకు బిట్ అర్థం కాకపోతే ఈ బిట్ వినండి. వస్తువులు కింద పడడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ గురుత్వ బలం. బంతిని పైకి విసిరితే ఏమవుతుంది? మళ్ళీ కింద పడుతుంది. భూమి వస్తువులను తన వైపుకి లాగుతుంది. ఈ లాగే బలాన్ని గురుత్వ బలం అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. 29th బిట్. లోహాలు సాధారణంగా ఏ లక్షణం కలిగి ఉంటాయి? లోహాలు సాధారణంగా ఏ లక్షణం కలిగి ఉంటాయి? ఈ టైప్లో బిట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఓకే, లాస్ట్ బిట్ చూడండి. వేడి కొలవడానికి ఉపయోగించే ఏకకం ఏది? వేడిని కొలవడానికి ఉపయోగించే ఏకకం. ఇది కూడా కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఇంతటితో 30 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఎన్లెసన్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.